వెల్కమ్ బ్యాక్ అండి. వెల్కమ్ టు నాయుడు స్టడీ సర్కిల్. నాయుడు స్టడీ సర్కిల్ విజయనగరంకి అందరికీ స్వాగతం అండి. సో నవోదయ సైన్స్ స్కూల్కి సంబంధించినటువంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా ఆన్లైన్ క్లాసెస్ కోసం మన యాప్ నాయుడు స్టడీ సర్కిల్ విజయనగరంని డౌన్లోడ్ చేసుకోగలరు. సో మరి తెలుగు మీడియం విద్యార్థుల కోసం మనం సిరీస్ అనేది స్టార్ట్ చేశామండి. సో వారికి కూడా క్లాసెస్ అనేవి ప్రొవైడ్ చేయాలి అనే ఉద్దేశంతో పూర్తి స్థాయిలో తెలుగు మీడియంలో క్వశ్చన్స్ అనేవి ఇవ్వడం జరుగుతూ ఉంది. సో మరి ప్రీవియస్గా నెంబర్ సిస్టమ్ నుంచి పార్ట్ 1 ఇచ్చాను. ఇప్పుడు పార్ట్ 2 అండి. ప్రీవియస్గా కొన్ని క్వశ్చన్స్ మనం ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో అది చూడని వారు కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. అదేవిధంగా పైన ఐ కార్డులో కూడా లింక్ ఇస్తాను. ఈ 10 క్వశ్చన్స్ కూడా చూడండి. ఇప్పుడు మనం 11th క్వశ్చన్ నుంచి డిస్కస్ చేద్దామండి. మరి ఇక్కడ 11వ క్వశ్చన్ కానీ మనం చూసుకున్నట్లయితే, పంకజ్ ఒక ఇంటిని రూపాయలు 6370415తో కొనను. దీన్నే మనం 63,70,415 రూపాయలతో కొనను. మరియు ఒక ట్రక్కు 5,49,810 5,49,810 రూపాయలకు కొనను. అయితే మొత్తం ఖరీదు అంచనా వేయగా, మొత్తం ఖరీదు అనేటప్పుడు మనం ఏం చేయాలండి? ఈ రెండు కూడాను యాడ్ చేయాలి, కలపాలండి. ఓకేనా? 5 + 0 5 అంటే 5 + 0 5, 1 + 1 2, 4 + 8 12, ఇక్కడ 1 వెళ్తుంది, 9 + 1 10, అదేవిధంగా ఇక్కడ 12 వస్తుంది, ఇక్కడ మీకు 9 రావడం జరుగుతూ ఉంది, 69. అంటే 69 లక్షల, ఓకేనండి, 69,20,225 రూపాయలండి. మరి దీన్ని రమారమిగా అంచనా వేస్తే ఎలా చెప్పుకోవాలి? 69 లక్షలుగా చెప్పుకోవాలి. ఓకేనా? సో సుమారుగా మనం అంచనా వేసినట్లయితే దీన్ని 69 లక్షలుగా చెప్పుకోవాలన్నమాట. ఓకేనా? ఫస్ట్ క్వశ్చన్ క్లియర్గా ఉందా? సెకండ్ క్వశ్చన్కి వెళ్దామండి. చూడండి, క్రింది వాణి సంఖ్యారూపము చెప్పండి అని చెప్పేసి అడిగాడు. వేల స్థానంలో 1 ఉండాలంట, వందల స్థానంలో 4 ఉండాలి, పదుల స్థానంలో 3 ఉండాలి, ఒకట్ల స్థానంలో 9 ఉండాలి. సో మరి అదే ఎవరు? 1439. సో దిస్ ఈజ్ ద రిక్వైర్డ్ నెంబర్. ఇదిగోండి ఫస్ట్ ఆప్షన్లో ఉంది. ఓకేనా? సో వాడు ఇచ్చినటువంటి స్థానాలలో ఇచ్చినటువంటి అంకిని మనం సబ్స్టిట్యూట్ చేసుకుంటే చాలన్నమాట. సో నెక్స్ట్ వన్ చూద్దామండి. 1 కిలోమీటర్ ఈక్వల్ టు డాష్ మిల్లీమీటర్ అని చెప్పేసి అడిగాడండి. 1 కిలోమీటర్ అంటే ఎన్ని మిల్లీమీటర్లతో సమానము అని చెప్పేసి అడిగాడు. ఓకేనా? ఇది మెజర్మెంట్స్, కొలతలు అనేటువంటి టాపిక్ నుంచి వచ్చినట్టు. కొలతల్లో పొడవులు కొలిచేటువంటి మెజర్మెంట్స్ అనమాట ఇవి. ఓకేనా? పొడవులు కొలిచేటప్పుడు మనకి దీనికి బేసికల్గా యాక్చువల్గా మీటర్ అనేది మనం బేసిక్ మెజర్మెంట్గా తీసుకుంటాం అనమాట. దీనికంటే చిన్నవి కొన్ని ఉంటాయండి. అవే మిల్లీమీటర్లు, ఓకేనండి, సెంటీమీటర్లు, అదేవిధంగా డెసిమీటర్లు, తర్వాత వీటి నుండి డెకామీటర్లు, తర్వాత హెక్టోమీటర్లు, డెకామీటర్లు, హెక్టామీటర్లు, అదేవిధంగా కిలోమీటర్లు అండి. సో దీని అర్థం ఏంటి సార్ అంటే, 10 మిల్లీమీటర్లు అయితే 1 సెంటీమీటరు, 10 సెంటీమీటర్లు అయితే 1 డెసిమీటరు, ఓకేనా, 10 డెసిమీటర్లు అయితే 1 మీటర్ అండి. సో 10 డెసిమీటర్లు, 10 మీటర్లు అయితే 1 డెకామీటరు, 10 డెకామీటర్లు అయితే 1 హెక్టోమీటరు, 10 హెక్టోమీటర్లు అయితే 1 కిలోమీటర్ అండి. అంటే మిల్లీమీటర్కి కిలోమీటర్కి మధ్య చూడండి ఎంత తేడా ఉందో. అంటే ఇంటూ 10 ఇంటూ 10 ఇంటూ 10 ఇంటూ 10 ఇంటూ 10 ఇంటూ 10 అలాంటివి 6 ఉన్నాయండి. కాబట్టి సో 6 జీరోస్ ఉన్నటువంటి నెంబర్ని తీసుకోవాలి మనం. 6 జీరోస్ ఉన్నటువంటి నెంబర్ ఎవరు సార్ అంటే 10 lakhs. అంటే 1 కిలోమీటర్ అంటే 10 lakhs మిల్లీమీటర్స్ అనమాట. ఏంటమ్మా? 1 కిలోమీటర్ అంటే 10 లక్షల మిల్లీమీటర్లు అని అర్థం. సో అలాంటి ఆప్షన్ ఎక్కడ ఉందండి? సి దగ్గర ఉందన్నమాట. ఓకేనా? సో ఈ విధంగా మీరు బ్యాక్ సైడ్ నుంచి కౌంట్ చేసుకుంటే ఈజీ అయిపోద్ది. అంటే మీకు ఏం రావాలి కొలతల్లో? మిల్లీమీటర్సు, సెంటీమీటర్సు, డెసిమీటర్సు, మీటర్సు, డెకామీటర్సు,
హెక్టోమీటర్స్, కిలోమీటర్స్ అని చెప్పేసి అనాలన్నమాట. ఓకేనా? సో నెక్స్ట్ వన్ చూద్దామండి. మొదటి 10 బేసి సంఖ్యల మొత్తము ఎంత అని చెప్పేసి అడిగాడండి. ఓకేనా? మొదటి 10 బేసి సంఖ్యల మొత్తము. బేసి సంఖ్యలు అంటే ఎవరు? 1, 3, 5, 7, 9, 11, 13, 15, 17, 19 ఇక్కడి వరకు ఉన్నవి మొదటి 10 బేసి సంఖ్యలు. మరి ఇలా మొదటి 10 బేసి సంఖ్యలు మొత్తం ఎంత అడిగేటప్పుడు చూడండి, దీన్నే మనం మొదటి n బేసి సంఖ్యల మొత్తానికి n స్క్వేర్ అని చెప్పుకుంటాం. అంటే ఇవి ఎన్ని బేసి సంఖ్యలు అయితే ఉన్నాయో దానికి స్క్వేర్ చేయాలి. ఇక్కడ ఎన్ని బేసి సంఖ్యలు ఉన్నాయండి? 10 ఉన్నాయి. కాబట్టి 10కి స్క్వేర్ చేయాలి. 10 స్క్వేర్ ఎంత సార్? 100 అనమాట. సో 100. సో మొదటి ఓకేనా 10 బేసి సంఖ్యల మొత్తం ఎంత అవుతుంది సార్? 100 అవుతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి. చూడండి, 2, 3, 5, 8, 12 అండ్ సో ఆన్ శ్రేణిలో తర్వాతి పదము. ఇదిగోండి 2, 3, 5, 8, 12 తర్వాత వచ్చేటువంటి పదం ఏమిటో మనల్ని ఫైండ్ అవుట్ చేయమన్నాడు. ఆప్షన్స్ ఏమో 20, 17, 18, 17 ఇచ్చాడు. సో 19, 17 ఇది 19 ఆప్షన్. సో మీకు ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేయండి అందరూ కూడాను. చూడండి, 2కి 1 కలిపితే 3, 3కి 2 కలిపితే 8, 5కి 3కి 2 కలిపితే 5, 5కి 3 కలిపితే 8, ఓకేనా, 8కి 4 కలిపితే 12. అంటే మనం సహజ సంఖ్యలను, వరుస సహజ సంఖ్యలను కలుపుకుంటూ వెళుతున్నాము. అంటే నెక్స్ట్ ఏం కలపాలి? 5 కలపాలి. 12కు 5 కలిపితే 17. సో ఇది శ్రేణి అన్నమాట. చూడండి, 2కి 1 కలిపితే 3 వచ్చింది, 3కి 2 కలిపితే 5 వచ్చింది, 5కి 3 కలిపితే 8 వచ్చింది, 8కి 4 కలిపితే 12 వచ్చింది, 12కి 5 కలిపితే 17 వచ్చింది అనమాట. అంటే వరుసగా ఉన్నటువంటి సహజ సంఖ్యలను మనం కలుపుకుంటూ వెళ్ళడం జరిగింది. ఓకేనా? నెక్స్ట్ చూద్దామండి. చూడండి ఒకసారి, క్రింది సంఖ్యల యొక్క ఆరోహణ క్రమము అన్నాడు. ఆరోహణ క్రమము అంటే చిన్న సంఖ్య నుండి ఏంటమ్మా? చిన్న సంఖ్య నుండి పెద్ద సంఖ్యకు సంఖ్యలను అమర్చడాన్నే మనం ఆరోహణ క్రమము అంటాము. సో మరి ఇలా ఇచ్చేటప్పుడు సంఖ్యలు కామాస్ పెట్టుకోండి. కామాస్ పెట్టుకోవడం వల్ల ఇది 87,79,923. ఓకేనా? అలానే రెండో దానికి 8,78,919. నెక్స్ట్ది 20,23,785. ఓకే, నేను కింద ఏం చేస్తున్నానంటే స్థానాలు పీరియడ్స్ రాస్తున్నాను అనమాట. ఓకేనా? ఇది 4,23,610. ఇదేమో 87 లక్షలు, ఇదేమో 8 లక్షలు, ఇది 20 లక్షలు, ఇది 4 లక్షలు. కాబట్టి 4 లక్షలతో స్టార్ట్ అయిందే చిన్నదే. అవునా కాదా? 4 లక్షలతో స్టార్ట్ అయిందే చిన్నదే. సో 4 లక్షలతో స్టార్ట్ అయింది ఎవరు? సెకండ్ ఆప్షన్. ఓకేనా? 4,23,610. మరి రెండో ఆప్షన్ ఏమి ఇచ్చాడు? 20 లక్షలు ఇచ్చేసాడా? అంటే ఇక్కడ ఏదో సంథింగ్ మిస్టేక్ అయ్యింది. ఓకేనా? సో 20,23,785 ఉంది. సో మూడోది రెండో సంఖ్య చూసుకుంటే 8 లక్షల, ఓకేనా, 8,78,919. యాక్చువల్గా ఇది రావాలి. ఓకేనా? ఇది ప్లేసెస్ ఇంటర్చేంజ్ అవ్వాలి. అలా అయితే ఇది రైట్ ఆన్సర్ అవుతుంది. చెక్ చేసుకోండి. పోనీ మనం రాసేసుకుందాం. 4,23,610. ఇది ఎవరికంటే చిన్నది? 8,78,919 కంటే చిన్నది. మరి ఇది ఎవరికంటే చిన్నది? మనం చూసుకుంటే 20,23,785 కంటే చిన్నది. ఇది ఎవరికంటే చిన్నది? 87,75,923 కంటే చిన్నది అనమాట. ఓకేనా? ఈ విధంగా మనం సంఖ్యలను ఏం చేసామండి? ఆరోహణ క్రమంలో రాసాము. ఓకే, నెక్స్ట్ వన్ చూద్దాం. 17వ సమ్ చూసుకుంటే
0, 2, 4, 5 మరియు 6 సంఖ్యలను మాత్రమే ఉపయోగించి తయారు చేయగల 6 అంకెల అతి చిన్న సంఖ్య. చూడండి ఇక్కడ మనకి కొన్ని అంకెలు ఇచ్చాడు. ఎవరు? 0, 2, 4, 5 అదేవిధంగా 6. సో ఈ 5 అంకెలు ఇచ్చేసి 6 అంకెల చిన్న సంఖ్య రాయండి అంటున్నాడు. ఏంటమ్మా? 6 అంకెల చిన్న సంఖ్య రాయండి అంటున్నాడు. చూడండి, మనం ఎప్పుడైనా సరే చిన్న సంఖ్యను రాసేటప్పుడు ఇచ్చినటువంటి అంకెలను ఆరోహణ క్రమంలో అమర్చాలి. అంటే చిన్నదాంతో ముందు స్టార్ట్ చేయాలి. కానీ ఇక్కడ చిన్నది ఎవరు? 0 అనేటువంటి అంకె. కానీ 0తో ఎప్పుడు స్టార్ట్ చేయకూడదు నెంబరు. అంటే ఎవరితో స్టార్ట్ చేయాలి? 2తో స్టార్ట్ చేయాలి. 2, 0, 4, 5, 6. కానీ ఇది 5 అంకెల సంఖ్య అవుతుందన్నమాట. ఇప్పుడు మనకేమి అడిగాడు? 6 అంకెల అతి చిన్న సంఖ్య. 6 అంకెల్లో అడిగాడు. ఇచ్చినటువంటి 5 అంకెలే. కాబట్టి మనం ఏం చేయాలి సార్ అంటే వీటిల్లో చిన్నది ఎవరు? 0 కదా, 0 కదా, దాన్ని 2 సార్లు వాడుకోవాలన్నమాట. ఓకేనా? అప్పుడు 2,04,56 అనేది అతి చిన్న సంఖ్య అవుతుంది. ఓకేనా? నెక్స్ట్ వన్ చూద్దామండి. 2 అభాజ్య సంఖ్యల మొత్తం 20 నువ్వు తెలియజేయడానికి ఎన్ని అభాజ్య సంఖ్యల జంటలు ఉంటాయి అని చెప్పేసి అడిగాడు. అభాజ్య సంఖ్యలు అంటే భాగింపబడినటువంటి సంఖ్యలు. సింపుల్ గా చెప్పాలంటే కో ప్రైమ్స్ అంటారండి. కో ప్రైమ్స్ అంటారు. ఓకేనా? అభాజ్య సంఖ్యలు అంటే ఆ రెండు కూడా ఒకే నెంబర్తో డివిజిబుల్ కావు. సహప్రధాన సంఖ్యలు అంటారు తెలుగులో అయితే. సహప్రధాన సంఖ్యలు అంటారు. సహప్రధాన సంఖ్యలు అవ్వాలంటే ప్రధాన సంఖ్యలే అవ్వాలా అంటే ప్రధాన సంఖ్యలు కాదు, ఏమైనా అవ్వచ్చు. చూడండి ఒకసారి, ఏవో 2 సంఖ్యలు మొత్తం ఏమో 20 అవ్వాలంట. అలాంటివి ఎవరెవరు ఉన్నారు? 1 19, ఓకేనా, 2 18, అదేవిధంగా 3 17, 4 16, 5 15, 6 14, అంతే కదా, 7 13, 8 12, అదేవిధంగా 9 11. ఇంతే. 2 సంఖ్యలు మొత్తం అనేది 20 అయ్యే అవకాశం ఉండేది ఇలానే. ఓకేనా? సో ఈ 2 కూడా ఏమవ్వాలి? కో ప్రైమ్స్ అవ్వాలి. చూడండి, ఫస్ట్ 2 కో ప్రైమ్సే. 1 19 అంటే సహప్రధాన సంఖ్యలే. 2 18 కో ప్రైమ్స్ కావు. 2 ఒక టేబుల్‌లో పోతాయి. 3 17 కో ప్రైమ్సే అంటే సహప్రధాన సంఖ్యలు. 4 16 కో ప్రైమ్స్ కాదు. 5 15 కూడా కాదు. 6 14 కాదు. 7 13 మళ్ళా సహప్రధాన సంఖ్యలు. 8 12 కాదు. 9 11 సహప్రధాన సంఖ్యలు. అంటే ఎన్ని జతలున్నాయి? 1 2 3 4 జతలున్నాయండి. ఓకేనా? 2 సంఖ్యల మొత్తం అనేది 20 అవ్వాలి. సో ఆ 2 సంఖ్యలు కూడా ఏమవ్వాలి సార్ అంటే సహప్రధాన సంఖ్యలు అవ్వాలి. అవాజ్య సంఖ్యలు అవ్వాలి. ఓకేనా? అలాంటి జంటలు ఎన్ని ఉంటాయి సార్ అంటే 4 జంటలు ఉంటాయి. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్‌కి వెళ్దామండి. ఓకే. 8 4 9 1 3 అంటే 84,913ను దగ్గరగా ఉన్న వందల సంఖ్యకు కుదించినట్లయితే, వచ్చు సంఖ్య ఎంత? వందల సంఖ్యకు కుదించాలి అంటే పదుల స్థానంలో ఉన్నటువంటి సంఖ్యను మనం కన్సిడర్ చేయాలి. పదుల స్థానంలో ఉన్నటువంటి సంఖ్య అంటే అంకె 0, 1, 2, 3, 4 ఉన్నట్లయితే ముందుగా ఉన్నటువంటి 100ను తీసుకోవాలి. అలా కాకుండా 5, 6, 7, 8, 9 ఉన్నట్లయితే తరువాత వచ్చేటువంటి 100ను తీసుకోవాలి. సో ఇక్కడ చూడండి, వందలు అనేటప్పుడు ఇక్కడ 913 ఉందండి. 913 ఎవరెవరి మధ్యలో ఉంటుంది? 900కి 1000కి మధ్యలో ఉంటది. మరి పదుల స్థానంలో ఉన్న సంఖ్యని కదా మనం కన్సిడర్ చేయాలి. పదుల స్థానంలో ఎవరున్నారు? 1 ఉంది. 1 ఉందంటే ముందు 100 తీసుకోవాలి. అంటే 900 తీసుకోవాలి. అంటే దీని ఆన్సరు 84,900 అండి. ఎంతండి? 84,900 అనేది మనకి ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ అవుతది. అలానే నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. చూడండి. సో 1000 లీటర్లు ఎన్ని కిలో లీటర్లు అని చెప్పేసి అడిగాడు. సింపుల్ క్వశ్చన్. 1000 లీటర్లు అంటే ఇది 1 కిలో లీటర్ తోటే సమానం. మనం ఇంక ప్రత్యేకించి కూడా ఇక్కడ ఉన్న ఆప్షన్స్ బట్టి ఏమీ కన్ఫ్యూజ్ అవ్వడానికి లేదు. ఒకవేళ 10 ఇచ్చి, 100 ఇచ్చి, 1000 గాని ఇలాగ ఇచ్చాడనుకోండి, అప్పుడు కన్ఫ్యూజ్ అవుతాం మనం. ఇక్కడ ఇచ్చిందేమో సింపుల్‌గా 1 ఇచ్చేసాడు ఒకటి. ఓకేనా? సో 1000 లీటర్లన్నా, 1 కిలో లీటర్ అన్నా సరే అంటే ఒకటే ఆన్సర్ అన్నమాట. ఎందుకు సార్ అంటే చూడండి, ఇక్కడ మాట్లాడతాను. లీటర్లు, లీటర్ కంటే ముందువి డెకా లీటర్లు. అంటే 10 లీటర్లు అయితే ఒక డెకా లీటర్.
ఓకేనా? 10 డెకాలీటర్లు అయితే 1 హెక్టోలీటర్. హెక్టోలీటర్. అదేవిధంగా 10 హెక్టోలీటర్ అయితే 1 కిలోలీటర్. ఓకేనా? ఈ విధంగా మనం 3 టైమ్స్ ఇంటూ చేస్తున్నాం. ఓకేనా? సింపుల్‌గా మనం చెప్పుకోవచ్చు. ఎవ్వరు వరి అవ్వాల్సిన అవసరం లేదు. అంటే ఇవి మనకి మెజర్‌మెంట్స్ కొలతలు అనేటువంటి టాపిక్ నుంచి వచ్చే విధంగా తీసుకుంటామనమాట. ఓకేనా? ఇవి మనం ఈ వీడియోలో డిస్కస్ చేసినటువంటి కొన్ని ప్రాబ్లమ్స్ అండి. సో, ఆన్‌లైన్ క్లాసెస్ కావాలనుకున్న వాళ్ళు మన యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. ఇదే ఫస్ట్ టైమ్ మన ఛానెల్‌ని గాని చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అందరూ కూడాను. సో, థాంక్ యూ. థాంక్స్ ఫర్ వాచింగ్.